హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఈ యొక్క రెండో విడత సంబంధించి కూడా విడుదల చేయబోతుంది. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి అని చెప్పేసి చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. సో మీకు ఈ వీడియోలో అయితే తర్వాత సంబంధించిన అర్హతలు ఏంటి, అలాగే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా మళ్ళీ ఎప్పుడు విడుదల చేయబోతుంది, తాజా అప్డేట్ కూడా వచ్చిందనమాట. ఆ అప్డేట్ ఏంటి, ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకైతే తెలియజేస్తానండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడడమే. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి ఈ సమాచారం అనేది ఇదంతా కూడా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి కొత్త అప్డేట్ అయితే అందించబోతుందండి. సో, వీటికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. ఎప్పుడెప్పుడు ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. అయితే ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 20,000 అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అది తొలి విడత కింద మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరిగింది కదండీ! అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారాని. అయితే ఇప్పుడు పీఎం కిసాన్ పథకం సంబంధించి కూడా ఏ రోజైతే విడుదల చేశారో ఆ రోజునే మనకి అన్నదాత సుఖీభవ పథకం కూడా విడుదల చేయడమే జరిగిందనమాట. అంటే రూ. 2,000 అనేవైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే రూ. 5,000 అనేవైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అయితే మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ రూ. 20,000 అనేవైతే రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే కాదనమాట. కేవలం 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 7,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున. సో, మొత్తంగా రూ. 20,000 అనేవైతే ఇలా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాలో జమ చేయబోతుంది. ఇప్పుడు తొలి విడత కింద రూ. 7,000 అనేవైతే విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంని ఇప్పుడు మరొక రూ. 7,000 విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి. సో, దీనికి సంబంధించి కూడా ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఏనాడైతే విడుదల చేస్తుందో అప్పుడే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయబోతుందనమాట. అంటే మీకు ఇక్కడ మళ్ళీ చెప్పాలంటే రూ. 2,000 ఏమో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే రూ. 5,000 అనేవి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. సో, దీనికి సంబంధించి కూడా ఈసారి ఏంటంటే పక్కాగా మీ బ్యాంక్ అకౌంట్స్ అన్నిటికి కూడా ఈ కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, వీటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మనకైతే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి. ఈలోపు కూడా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా యాక్టివ్‌గా చూసుకోండి. ఖచ్చితంగా మీకు భూమి కలిగి ఉంటేనే మీకు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులొస్తాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున భూమి కలిగి ఉన్నవారితో పాటుని కౌలు రైతులకు గాని, అటవీ శాఖ భూముల రైతులు, దేవాలయ భూమి సాగు చేసిన అందరికీ కూడా వస్తుందన్నమాట. సో, వీటికి సంబంధించి కూడా త్వరలో అప్డేట్ అయితే రాబోతుందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.